అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు మనము తెలుగు మెథడాలజీకి చెందినటువంటి ఆధునిక బోధనా పద్ధతులు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. టెట్ డిఎస్సిలో ప్రతిసారి బిట్ అనేటువంటిది రిపీట్ అవుతున్నటువంటి ఏరియాని కవర్ చేసుకుంటూ 31 ప్రశ్నలు అనేటువంటివి టాపిక్ మొత్తంగా కవర్ చేస్తూ ప్రతి ప్రశ్న వివరణతో మీకు చాలా క్వాలిటీగా అందించేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తున్నాను. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది మీకు యూట్యూబ్లో అరుదుగా లభిస్తుంది కాబట్టి ఇలాంటి కంటెంట్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసి ఇలాంటి అంశాలను చెప్పేటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తే మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా టెట్ డిఎస్సికి సంబంధించి కూడా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీరు జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి యాప్లో కూడా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది కూడా ఉన్నది. వాటిని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. గతంలో యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళు మంచి స్కోర్లు అనేటువంటి కూడా సాధించడం అయితే జరిగింది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. విద్యార్థులు ఉపాధ్యాయులకు రాసినటువంటి సెలవు చీటీ అనేది ఆప్షన్ 1 వ్యక్తిగత లేఖ, ఆప్షన్ 2 సామాజిక లేఖ, ఆప్షన్ 3 వ్యాపార లేఖ, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ క్వశ్చన్ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఆలోపు ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 సామాజిక లేఖ అండి. మొన్న ఈ క్వశ్చన్ అడిగినప్పుడు చాలా మందికి దీనికి ఏమని ఆన్సర్ చేశారు అంటే వ్యక్తిగత లేఖ అని ఆన్సర్ చేయడం జరిగింది. మరి వ్యక్తిగత లేఖలు అంటే ఏంటో మనం తెలుసుకుందాం. తల్లిదండ్రులకు కానీ అదేవిధంగా మన బంధువులకు కానీ మిత్రులకు కానీ రాసేటువంటి లేఖలను ఏమంటారు అంటే వ్యక్తిగత లేఖలు అంటారు. అదేవిధంగా సామాజిక లేఖలు అంటే ఏంటి అంటే ప్రధాన ఉపాధ్యాయునికి విద్యార్థులు రాసేటువంటి లేఖలు కానీ వివిధ కార్యాలయాలకు కానీ ఉద్యోగాల కోసం కానీ రాసేటువంటి లేఖల్ని మనం ఏమంటాము అంటే సామాజిక లేఖలు అంటాము. అదేవిధంగా పెళ్లి పత్రిక అనేది ఏ లేఖకు చెందింది అని అడిగితే గనక అదేమవుతుంది అంటే మిత్రులకు బంధువులకు మన కుటుంబ సభ్యులకు ఇస్తాం కాబట్టి పెళ్లి పత్రిక అనేది అది వ్యక్తిగత లేఖ కిందికి వస్తుంది. తర్వాత రెండవ క్వశ్చన్ నిగమన పద్ధతికి గల మారు పేర్లలో లేనిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 సాంప్రదాయ పద్ధతి, ఆప్షన్ 2 శాస్త్రీయ పద్ధతి, ఆప్షన్ 3 ప్రాచీన పద్ధతి, ఆప్షన్ 4 సూత్ర స్థాపన పద్ధతి. ఇక్కడ ఆప్షన్ 1 1, 3 మాత్రమే, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 2, 4 మాత్రమే, ఆప్షన్ 4 1 to 4 మాత్రమే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 2, 4. నిగమన పద్ధతికి సంబంధించినటువంటి పేర్లలో లేనిది ఏది అని అడుగుతున్నాము. ఇక్కడ రెండోది శాస్త్రీయ పద్ధతి, 4వది సూత్ర స్థాపన పద్ధతి. ఇవి రెండు కూడా దేనికి పేర్లు అంటే ఆగమన పద్ధతికి పేర్లుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాంప్రదాయ పద్ధతి, దాని తర్వాత ప్రాచీన పద్ధతి, దాని తర్వాత సూత్ర పద్ధతి, ఇవన్నీ కూడా నిగమన పద్ధతికి పేర్లుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మూడవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 కిండర్ గార్డెన్ విధానము 1929లో ప్రతిపాదించబడినది. స్టేట్మెంట్ 2 పిల్లల యొక్క సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి క్రీడా పద్ధతి ఉత్తమమైనటువంటి సాధనం అన్నది కిల్పాట్రిక్. సరైనవి ఏవి అని క్వశ్చన్. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకంటే ఇవి రెండు కూడా సరి అయినవి కాదు. పిల్లల యొక్క సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి క్రీడా పద్ధతి ఉత్తమమైనటువంటి సాధనం అన్నది ఎవరు అంటే ప్రోబెల్ అండి, కిల్పాట్రిక్ కాదు. అదేవిధంగా కిండర్ గార్డెన్ విధానం అనేది 1826లో ప్రతిపాదించినది. అదేవిధంగా 1929లో ప్రతిపాదించబడినటువంటి విధానం ఏంటి అంటే మాంటిస్సోరీ విధానం.
తర్వాత 4వ క్వశ్చన్, సామూహిక బోధనకి స్వస్తి చెప్పి వైయక్తిక బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి పద్ధతి. ఆప్షన్ 1 కిండర్ గార్డెన్ పద్ధతి, ఆప్షన్ 2 మాంటిస్సోరీ పద్ధతి, ఆప్షన్ 3 డాల్టన్ పద్ధతి, ఆప్షన్ 4 క్రీడా పద్ధతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 డాల్టన్ పద్ధతి అండి. ఇది ప్రాచీన గురుకుల విద్యా విధానాన్ని పోలి ఉండేటువంటి పద్ధతిగా మనం ఈ డాల్టన్ పద్ధతిని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది మొట్టమొదటిసారిగా డాల్టన్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాఠశాలని. అందుకే దీనికి డాల్టన్ పద్ధతి అని పేరు రావడం జరిగింది. దీన్ని కనుగొన్నది ఎవరు అంటే మిస్ ఎలెన్ పార్క్ హార్స్. అదేవిధంగా దీనికి ఉన్నటువంటి మరి ఒక దీనికి ఉన్నటువంటి మరితర పేర్లను కనుక చూసుకుంటే వెస్ట్ పద్ధతి, వైయక్తిక పద్ధతి, నియోజన పద్ధతి, నిర్ణయిత పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 5వ క్వశ్చన్, కిండర్ గార్డెన్ పద్ధతికి సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 గురువు ఒత్తిడి వల్ల సంఘజీవిగా అవుతారు పిల్లలు. స్టేట్మెంట్ 2 ఉపాధ్యాయుని పాత్ర తక్కువగా ఉంటుంది. స్టేట్మెంట్ 3 శిశువులకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. స్టేట్మెంట్ 4 కాలము ధన వ్యయము ఎక్కువగా. ఇక్కడ సరి కానిది ఏది అని అనడం జరిగింది. ఆప్షన్ 1 1,3 మాత్రమే, ఆప్షన్ 2 2,3 మాత్రమే, ఆప్షన్ 3 1 2 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 2,3 మాత్రమే సరి అయినవి కాదు. ఎందుకు అంటే ఇది గురువు కేంద్రంగా ఉండేటువంటి మనకు విధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో గురువు ఒత్తిడి వల్లనే సంఘజీవిగా విద్యార్థి మారతాడు. ఇందులో గురువు మార్గదర్శకుడుగా ఉంటాడు. ఉపాధ్యాయుని పాత్ర అనేది ఎక్కువగా ఉంటుందండి, తక్కువగా ఉండదు. కాబట్టి ఇది సరి అయినది కాదు. అదేవిధంగా శిశువులకు స్వేచ్ఛ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా సరి అయినది కాదు. ఉపాధ్యాయుని పాత్ర తక్కువగా, అదేవిధంగా శిశువులకు స్వేచ్ఛ ఎక్కువగా ఎందులో ఉంటుంది అంటే మాంటిస్సోరీ విధానంలో ఉంటుంది. తర్వాత 6వ క్వశ్చన్, ఈ కథాబోధన పద్ధతి ద్వారా పిల్లల్లో సృజనాత్మకత శక్తి అనేది పెరుగుతుంది. ఆప్షన్ 1 అభినయ పద్ధతి, ఆప్షన్ 2 పూరణ పద్ధతి, ఆప్షన్ 3 కథన పద్ధతి, ఆప్షన్ 4 ప్రదర్శన పద్ధతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 పూరణ పద్ధతి అండి. కథా బోధన పద్ధతుల్లో కనుక చూసుకుంటే పూరణ పద్ధతుల్లో ఉపాధ్యాయుడు కొంతమేరకు కథను చెప్పి మిగిలినటువంటి కథను విద్యార్థి చేత పూర్తింపచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి పూరణ పద్ధతి అని పేరు రావడం జరిగింది. కాబట్టి ఇది విద్యార్థిలో ఆలోచన శక్తిని రేకెత్తుతుంది. కాబట్టి దీనిలో సృజనాత్మకత అనేది పెరగడం జరుగుతుంది. తర్వాత 7వ క్వశ్చన్, ద ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 మాంటిస్సోరీ, ఆప్షన్ 2 గిల్పాట్రిక్, ఆప్షన్ 3 స్టీవెన్సన్, ఆప్షన్ 4 ప్రోబెల్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ప్రోబెల్ అండి. ద ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే ప్రోబెల్ గారు. తర్వాత 8వ క్వశ్చన్, కిండర్ గార్డెన్ పద్ధతిలో ఉన్నటువంటి 4 ప్రధాన అంశాల్లో లేనిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 స్వీయ భావ ప్రకటన, ఆప్షన్ 2 సృజనాత్మకత, ఆప్షన్ 3 చాలక ప్రకటన, ఆప్షన్ 4 సామాజిక భాగస్వామ్యం. ఆప్షన్ 1 4 మాత్రమే, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ ఈ అంశాల్లో లేనిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చాలక ప్రకటన అంటే ఏంటి అంటే మనకు చలన నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత 9వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 డాల్టన్ పద్ధతిలో విషయాన్ని 2 రకాలుగా విభజిస్తారు. స్టేట్మెంట్ 2 ప్రధాన వర్గంలోకి క్రీడలు వస్తాయి. స్టేట్మెంట్ 3 అప్రధాన వర్గంలోకి ఆంగ్లం వస్తుంది. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 1 మాత్రమే సరైనది, 2 3 అనేటివి సరైనవి కాదు. ఇందులో కనుక చూసుకుంటే డాల్టన్ పద్ధతిలో
విషయాన్ని రెండు రకాలుగా విభజించడం జరుగుతుంది. అందులో మొదటి వర్గం ఏంటి అంటే ప్రధాన వర్గం. ఇందులో భాషలు అంటే తెలుగు, ఇంగ్లీషు, అదేవిధంగా దాని తర్వాత మిగిలినటువంటి సబ్జెక్టులు అయినటువంటి గణితము, సామాన్య, సాంఘిక శాస్త్రాలు అనేటివి ఈ ప్రధాన వర్గంలోకి వస్తాయి. తర్వాత అప్రధాన వర్గంలో కనుక చూసుకుంటే క్రీడలు, అదేవిధంగా చేతి పనులు, దాని తర్వాత చిత్రలేఖనం, ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా అప్రధానమైనటువంటి వర్గంలోకి వస్తాయి. తర్వాత 10వ క్వశ్చన్, ప్రాజెక్టు అన్నది ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి క్రియ, దీని ద్వారా సామాజిక వాతావరణ కల్పన సాధ్యమవుతుంది అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 బల్లార్డ్, ఆప్షన్ 2 కిల్పాట్రిక్, ఆప్షన్ 3 స్టీవెన్సన్, ఆప్షన్ 4 వచ్చేసి జాన్ డూయి. ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించి వచ్చి ఉద్దేశపూర్వకమైనటువంటి క్రియ అని వచ్చిందనుకోండి, డైరెక్ట్గా కిల్పాట్రిక్ అని పెట్టేయండి. దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 కిల్పాట్రిక్. ఎందుకంటే చాలా రకాల మెథడ్స్లో మనకు వస్తూనే ఉంటుంది కాబట్టి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 11వ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినటువంటి మారు పేర్లలో లేనిది? ఆప్షన్ 1 నిర్ణయాల పద్ధతి, ఆప్షన్ 2 యత్నముల పద్ధతి, ఆప్షన్ 3 శాస్త్రీయ పద్ధతి, ఆప్షన్ 4 ప్రకల్పన పద్ధతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 నిర్ణయాల పద్ధతి అండి. ఈ నిర్ణయాల పద్ధతి అనేది డాల్టన్ పద్ధతి యొక్క మారు పేర్లలో ఒకటి, కానీ ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినది కాదు. యత్నముల పద్ధతి, అదేవిధంగా శాస్త్రీయ పద్ధతి, దాని తర్వాత ప్రకల్పన పద్ధతి అనేటివి మన ప్రాజెక్టు పద్ధతికి మారు పేర్లుగా చెప్పుకోవచ్చు. తర్వాత 12వ క్వశ్చన్, డాల్టన్ పద్ధతికి సంబంధించి సరైనవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 విద్యార్థుల అభిరుచులు, ఆసక్తులను దృష్టిలో ఉంచుకొని ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తూ బోధించేటువంటి విధానం. స్టేట్మెంట్ 2 విద్యార్థుల యొక్క వ్యక్తిగత శక్తి సామర్థ్యాలకు వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధించేటువంటి విద్యా విధానం. స్టేట్మెంట్ 3 ఇందులో విద్యా బోధన నియోజనాల ద్వారా జరుగుతుంది. స్టేట్మెంట్ 4 ఉపాధ్యాయుడు నియోజనాల ఆధారంగా విద్యార్థుల యొక్క మానసిక స్థాయిని నిర్ణయిస్తాడు. ఇక్కడ సరైనవి ఏవి అనడం జరిగింది? ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 1 2 4, ఆప్షన్ 3 1 3 4, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా సరి అయినవే. 1 2 3 4 అనే ఆప్షన్ అనేది ఇందులో ఎక్కడా లేదు కాబట్టి ఆప్షన్ 4 ఏది కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. తర్వాత 13వ క్వశ్చన్, డాల్టన్ పద్ధతికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 ప్రత్యేక తరగతి విభాగాలు కానీ, పాఠ్య ప్రణాళికలు కానీ, పాఠ్య గ్రంథాలు కానీ ఉండవు. స్టేట్మెంట్ 2 విద్యార్థులను ఉన్నత ప్రజ్ఞావంతులు, సగటు ప్రజ్ఞావంతులు, మందబుద్ధులు అని 3 స్థాయిలుగా విభజించడం జరుగుతుంది. స్టేట్మెంట్ 3 వీరికి ఇచ్చేటువంటి నియోజనాలు లేదా కృత్యాలు ప్రశ్నోత్తరాల రూపంలో ఉంటాయి. సరైనవి ఏవి అని క్వశ్చన్ ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 1 3 మాత్రమే, ఆప్షన్ 3 2 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1 2 3 3 కూడా సరైనవే. ప్రత్యేక తరగతి విభాగాలు కానీ, పాఠ్య ప్రణాళికలు కానీ, పాఠ్య గ్రంథాలు కానీ ఏమి ఉండవు. విద్యార్థులను ఉన్నత ప్రజ్ఞావంతులు, సగటు ప్రజ్ఞావంతులు, మందబుద్ధులు అని 3 స్థాయిలుగా విభజించడం జరుగుతుంది. వీరికి ఇచ్చేటువంటి నియోజనాలు అసైన్మెంట్స్ అనేటివి ప్రశ్నోత్తరాల రూపంలో ఉంటాయి. ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే. తర్వాత 14వ క్వశ్చన్, క్రింది డాల్టన్ పద్ధతి ఉపయోగాలలో సరికానిది. ఇక్కడ ఆప్షన్ 1 విద్యార్థుల్లో స్వయం కృషిని పెంపొందిస్తుంది. స్టేట్మెంట్ 2 తెలివి గలవారు మందబుద్ధులతో పాటు తరగతులను పూర్తి చేసుకుంటారు. ఆప్షన్ 3 ఆత్మవిశ్వాసం పెంపొందించబడుతుంది. ఇక్కడ ఆప్షన్ 1 1 2 మాత్రమే, ఆప్షన్ 2 1 3 మాత్రమే, ఆప్షన్ 3 1 2 3, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ సరి కానిది ఏది అని అనడం జరిగింది.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇందులో సరి కానిది ఏది అంటే 2 మాత్రమే. ఆ 2 అనేది మనకి ఇందులో ఏదైనా ఆప్షన్లో ఉందా? లేదు. కాబట్టి ఆప్షన్ 4 అనేది ఏది కాదు, దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. ఈ డాల్టన్ పద్ధతిలో కనుక చూసుకుంటే విద్యార్థుల్లో స్వయం కృషి పెంపొందే విధంగా ఈ రకమైనటువంటి పద్ధతి అనేది ఉంటుంది. ఇందులో రకరకాలుగా మనకు 3 రకాలుగా విభజిస్తారని ఇంతకుముందు చెప్పుకున్నాము. సగటు ప్రజ్ఞావంతులు, ఉన్నత ప్రజ్ఞావంతులు, మందబుద్ధులు ఈ రకంగా విభజించారు అంటే ఎవరికి సంబంధించిన వారికి ఉంటాయి కదా. తెలివిగల వారు ముందెళ్ళిపోతారు, బుద్ధిమంతులు కొంత వెనకబడి ఉంటారు. ఇక్కడ ఏమన్నాము, తెలివిగల వారు మందబుద్ధులతో పాటు తరగతులు పూర్తి చేసుకుంటారు అన్నాం కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. తర్వాత 15వ క్వశ్చన్, ప్రాజెక్టు పద్ధతికి సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 అన్ని విషయాలు ఈ పద్ధతి వల్ల బోధించలేము. స్టేట్మెంట్ 2 ప్రాథమిక దశలో చాలా ఉపయుక్తమవుతుంది. స్టేట్మెంట్ 3 విద్యార్థుల అంతర్గత శక్తి గుర్తించబడును. స్టేట్మెంట్ 4 మానసిక శారీరక కృషి అనేది జరుగుతుంది. ఇక్కడ సరికానిది ఏది అనడం జరిగింది. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాథమిక దశలో చాలా ఉపయుక్తం అనేది రైట్ ఆన్సర్ అండి. ఎందుకు అంటే ఇక్కడ సరి కానిది అడిగాము కాబట్టి. ఇది ప్రాథమిక దశకు ఉపయోగపడదండి. ఏ దశకు ఉపయోగపడుతుంది అంటే మాధ్యమిక ఉన్నత దశలకు ఉపయోగపడుతుంది. వాళ్ళు మాత్రమే ప్రాజెక్టులు అనేటివి చేయగలుగుతారు. తర్వాత 16వ క్వశ్చన్, మాంటెస్సోరీ ప్రతిపాదించినటువంటి పద్ధతి ఒక బోధనా పద్ధతి మాత్రమే కాదని విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన విధానము అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆప్షన్ 1 రూసో, ఆప్షన్ 2 ప్రోబెల్, ఆప్షన్ 3 పెస్టాలజీ, ఆప్షన్ 4 గిజుబాయి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 గిజుబాయి అండి. తర్వాత 17వ క్వశ్చన్, స్వీయ వికాసం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, జ్ఞానేంద్రియ ప్రబోధం అనేవి ఈ పద్ధతి యొక్క ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఆప్షన్ 1 క్రీడా పద్ధతి, ఆప్షన్ 2 మాంటెస్సోరీ పద్ధతి, ఆప్షన్ 3 కిండర్ గార్డెన్ పద్ధతి, ఆప్షన్ 4 డాల్టన్ పద్ధతి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 మాంటెస్సోరీ పద్ధతి అండి. ఇందులో కనుక చూసుకుంటే స్వీయ వికాసం అనేది ఏర్పడుతుంది, స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా జ్ఞానేంద్రియాలకు శిక్షణ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఈ మాంటెస్సోరీ పద్ధతిలో. తర్వాత 18వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 మాంటెస్సోరీ పద్ధతిలో 30 నిమిషాల కాల వ్యవధి ఉంటుంది. స్టేట్మెంట్ 2 కిండర్ గార్డెన్ పద్ధతిలో ఎలాంటి కాల నియమం అనేది ఉండదు. ఇక్కడ సరైనవి ఏవి అని క్వశ్చన్. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు. అంటే ఎందుకు అంటే మాంటెస్సోరీ పద్ధతిలో కనుక చూసుకుంటే ఎలాంటి కాల నియమం అనేది ఉండదు. అదేవిధంగా కిండర్ గార్డెన్ పద్ధతిలో కనుక చూసుకుంటే ప్రతి పీరియడ్కు మనకి ఇక్కడ 30 నిమిషాల కాల వ్యవధి అనేది ఉంటుంది. ఎక్కువగా తీసుకోవాలి అంటే విద్యార్థులకు నచ్చే విధంగా ఒక రూపకల్పన చేసుకుని ఎక్కువగా తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత కథాకథన కౌశలం దీని వలన పెరుగుతుంది. ఆప్షన్ 1 నాటకీకరణ, ఆప్షన్ 2 కథా బోధన, ఆప్షన్ 3 అభినయం, ఆప్షన్ 4 ఏకపాత్రాభినయం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 కథా బోధన అండి. ఇక్కడ కథాకథనం అంటే కథను ఆసక్తికరంగా విద్యార్థులకు బోధించడాన్ని కథాకథనం అంటాము. అది ఎందులో ఉంటుందండి? కథా బోధనలో ఉంటుంది. తర్వాత 20వ క్వశ్చన్, ఉపవాచక బోధనా పద్ధతుల్లో ఉపాధ్యాయుడి మార్గదర్శకత్వంలో విద్యార్థులు నిఘంటువు సహాయంతో కఠిన పదాలకు అర్థాలను చూసి అంశాన్ని గ్రహించడం అనేది ఈ పద్ధతిలో భాగంగా ఉంటుంది. ఆప్షన్ 1 పఠన పద్ధతి, ఆప్షన్ 2 పరిశోధనా పద్ధతి, ఆప్షన్ 3 పూర్ణ పద్ధతి, ఆప్షన్ 4 ప్రదర్శనా పద్ధతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 పరిశోధనా పద్ధతి అండి. ఈ పరిశోధనా పద్ధతిలో కనుక చూసుకుంటే ఉపాధ్యాయుడి మార్గదర్శకత్వంలో ఉపవాచక బోధన పద్ధతిలో కనుక చూసుకుంటే నిఘంటు సహాయంతో కఠిన పదాలకు అర్థాలను శోధించి ఆ అంశాన్ని గ్రహించడం అనేది ఉపవాచక బోధన పద్ధతుల్లో ఉన్నటువంటి పరిశోధనా పద్ధతిలో ఉంటుంది.
తర్వాత 21వ వ్యాస బోధనా పద్ధతిలో విద్యార్థులకు పాఠ్యాంశం పట్ల ఆసక్తి కలిగించేటువంటి సోపానం దీనిలో భాగంగా ఉంటుంది. ఆప్షన్ 1 ప్రవేశము, ఆప్షన్ 2 ప్రదర్శన, ఆప్షన్ 3 పునర్విమర్శ, ఆప్షన్ 4 గైకం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ప్రవేశం అండి. ఈ ప్రవేశంలో కనుక చూసుకుంటే పూర్వజ్ఞాన పరిశీలన, అదేవిధంగా ఉన్ముఖీకరణ అనేది ఉంటుంది. ఆ ఉన్ముఖీకరణనే విద్యార్థికి ఆసక్తి రేపే విధంగా మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి అది ఎందులో భాగంగా ఉంటుంది? ప్రవేశంలో భాగంగా ఉంటుంది. తర్వాత 22వ క్వశ్చన్ బాల వ్యాకరణము. ఈ వ్యాకరణానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 వర్ణనాత్మక వ్యాకరణం, ఆప్షన్ 2 తులనాత్మక వ్యాకరణం, ఆప్షన్ 3 చారిత్రాత్మక వ్యాకరణం, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 వర్ణనాత్మక వ్యాకరణం అండి. ఈ వర్ణనాత్మక వ్యాకరణం అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినటువంటి ఒక భాష యొక్క స్వభావాన్ని వివరించేది, దాని యొక్క స్వరూపాన్ని వివరించేదాన్ని మనం ఏమంటాము అంటే వర్ణనాత్మక వ్యాకరణము అంటాము. ఎక్కువగా మన తెలుగులో రాయబడినటువంటి గ్రంథాలన్నీ కూడా ఈ వర్ణనాత్మక వ్యాకరణానికి చెందుతాయి. అదేవిధంగా ఈ బాల వ్యాకరణం అనేది కూడా వర్ణనాత్మక వ్యాకరణానికి చెందుతుంది. తర్వాత 23వ క్వశ్చన్ విద్యార్థుల్లో తార్కిక శక్తిని, ఆలోచన శక్తిని, శబ్దజాల అభివృద్ధిని పెంపొందించడానికి అవసరమైనటువంటి బోధన. ఆప్షన్ 1 పద్య బోధన, ఆప్షన్ 2 గద్య బోధన, ఆప్షన్ 3 వ్యాకరణ బోధన, ఆప్షన్ 4 నాటక బోధన. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 వ్యాకరణ బోధన అండి. ఇక్కడ విద్యార్థుల్లో తార్కిక శక్తి కానీ, ఆలోచన శక్తి కానీ, శబ్దజాల అభివృద్ధి కానీ పెంపొందించడానికి అవసరమైనటువంటి బోధన వ్యాకరణ బోధన. తర్వాత 24 కిండర్ గార్డెన్ అనేవి ఏ భాషా పదాలు? ఆప్షన్ 1 ఫ్రెంచ్, ఆప్షన్ 2 లాటిన్, ఆప్షన్ 3 జర్మన్, ఆప్షన్ 4 గ్రీకు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 జర్మన్ అండి. ఇక్కడ కిండర్ మరియు గార్డెన్ అనేటువంటి పదాలు ఏ భాషా పదాలు అంటే జర్మన్ పదాలు. ఇక్కడ కిండర్ అంటే శిశువు, గార్డెన్ అంటే తోట, శిశువుల తోట లేదా బాలోద్యానముగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 25వ క్వశ్చన్ పద్య బోధనా పద్ధతిలో విద్యార్థుల్లో చక్కని ఆలోచన శక్తిని, తార్కిక శక్తిని పెంపొందించేటువంటి పద్ధతి. ఇది పద్య బోధనా పద్ధతిలో ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 చర్చా పద్ధతి, ఆప్షన్ 3 ప్రశ్నోత్తర పద్ధతి, ఆప్షన్ 4 ప్రవచన పద్ధతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 ప్రశ్నోత్తర పద్ధతి అండి. ఈ ప్రశ్నోత్తర పద్ధతిలో కనుక చూసుకుంటే విద్యార్థులను వారి నుంచి సమాధానాలు రాబట్టడానికి ఉపాధ్యాయుడు ప్రశ్నలు వేస్తూ బోధించేటువంటి పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఈ పద్ధతి అనేది ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత దశ వరకు అన్ని స్థాయిల వారికి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో కనుక చూసుకుంటే విద్యార్థుల్లో చక్కని ఆలోచన, ప్రశ్నలు వేయడం ద్వారా ఖచ్చితంగా ఆలోచన అనేది పెరుగుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి అంటే తార్కిక శక్తి అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత 26వ క్వశ్చన్ కృత్యాధార బోధనను మొదట ఈ దశలో ప్రవేశపెట్టారు. ఆప్షన్ 1 ప్రాథమిక, ఆప్షన్ 2 ప్రాథమికోన్నత, ఆప్షన్ 3 ఉన్నత స్థాయి, ఆప్షన్ 4 మాధ్యమిక స్థాయి. ఇక్కడ వర్షం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత స్పీడప్ అయిందండి వీడియో, అర్థం చేసుకోగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ప్రాథమిక స్థాయి అండి. కృత్యాధార బోధనలు మొదట ఈ దశలో ప్రవేశపెట్టారు అంటే ఏ దశ అండి? అది ప్రాథమిక దశలో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 27వ క్వశ్చన్ పద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 1 భాషాభిరుచి, ఆప్షన్ 2 రసానుభూతి, ఆప్షన్ 3 సృజనాత్మక శక్తి, ఆప్షన్ 4 సాహిత్య అభిలాష. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం పద్యాన్ని బోధించినప్పుడు మనం ఖచ్చితంగా రసానుభూతిని పొందుతాం కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 28వ క్వశ్చన్ ఉపాధ్యాయుల బోధనా సాఫల్యం ఏ సోపానంపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ 1 పునర్విమర్శ, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3 ఉన్ముఖీకరణ, ఆప్షన్ 4 ప్రదర్శన.
ఇక్కడ చాలామంది ఏమనుకుంటారండి, ఇది పునర్విమర్శ అనుకుంటారండి. ఇది పునర్విమర్శ కాదు. ఉపాధ్యాయుని బోధనా సాఫల్యం అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే ఉన్ముఖీకరణ మీద ఆధారపడుతుంది. తను ఉన్ముఖీకరణ అనేది సరిగ్గా చేయగలిగింది అనుకోండి, విద్యార్థిలో ప్రేరణ కలుగుతుంది, సంసిద్ధుడవుతాడు, తాను బోధించింది సరిగ్గా వినగలుగుతాడు. కాబట్టి మనకు ఉన్ముఖీకరణ అనేది మెయిన్ అనేది. తర్వాత 29వ క్వశ్చన్ అందరికీ సుపరిచితమైనటువంటి క్వశ్చన్. కవికి గీటురాయి గద్యమైతే గద్యానికి గీటురాయి వ్యాసం అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 పరవస్తు రంగాచార్యులు, ఆప్షన్ 2 ఆచార్య రామచంద్రవర్మ, ఆప్షన్ 3 కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి, ఆప్షన్ 4 ఆచార్య రామచంద్ర శుక్ల. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆచార్య రామచంద్ర శుక్ల అండి. తర్వాత 30వ క్వశ్చన్. కథా బోధనా పద్ధతుల్లో ఉత్తమమైనటువంటి పద్ధతి ఏది? ఆప్షన్ 1 అభినయ పద్ధతి, ఆప్షన్ 2 పూరణ పద్ధతి, ఆప్షన్ 3 కథాకథన పద్ధతి, ఆప్షన్ 4 ప్రదర్శన పద్ధతి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రదర్శన పద్ధతి అండి. కథాబోధనలో కనుక చూసుకుంటే కథాబోధనలో భాగంగా ఉపాధ్యాయుడు కథా చిత్రాలని చూపించి వరుస క్రమంలో ప్రవేశపెట్టి విద్యార్థి దాని ఆధారంగా కథను రాసే విధంగా చేసేటువంటి పద్ధతి ప్రదర్శన పద్ధతి. కాబట్టి ఇక్కడ విద్యార్థి యొక్క ప్రమేయం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పాత్రకు తగ్గట్టుగా మనకు ప్రదర్శన పద్ధతి ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమమైనటువంటి పద్ధతి. తర్వాత ఈరోజు ప్రశ్న కనుక చూసుకుంటే పాఠశాల స్థాయిలో అన్ని తరగతులకు అన్ని రకాల పాఠ్యాంశాల బోధనకు బహుళ ప్రయోజనకారిగా ఉండేటువంటి బోధనా పద్ధతి ఏది అనేటువంటిది ప్రశ్న. ఖచ్చితంగా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈ వీడియో అనేటువంటిది కంప్లీట్ అయిపోయిన తర్వాత నా కోసం 1 నిమిషం కేటాయించి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయంతో పాటు మీకు తెలిసినటువంటి ఆన్సర్ని అయితే ఖచ్చితంగా తెలియజేయండి. దాని తర్వాత నెక్స్ట్ టెస్ట్లో మీకు ప్రతిరోజు ఫస్ట్ క్వశ్చన్గా ఇదే పెట్టుకొని మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతున్నది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నింటినీ కూడా తెలుగు మెథడాలజీ అన్నింటినీ కూడా నేను ప్లేలిస్ట్ రూపంలో చేసి మీకు అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్రీవియస్ క్లాసులు ఎట్లా చూడాలని అడుగుతున్నారు, అవన్నింటినీ కూడా ప్లేలిస్ట్ రూపంలో మీకు అందించే ప్రయత్నం అనేటువంటిది చేస్తా. ఇక రేపటి సిలబస్ కనుక చూసుకుంటే ప్రణాళిక రచన, పాఠ్య గ్రంథాలు, వనరుల వినియోగము అనేటువంటి అంశాన్ని కవర్ చేసుకుంటూ రేపు మీకు ప్రీమియర్ టెస్ట్ అనేటువంటిది చాలా క్వాలిటీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో అనేటువంటి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు చివరి వరకు చూసినటువంటి వాళ్ళంతా కూడా కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తే నాకు కూడా మోటివేషన్గా ఉండి మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మనకి తెలుగు మెథడాలజీ కంప్లీట్ అవ్వగానే ఒక్కొక్క క్లాస్ పైన తెలుగు కానీ ఇవన్నీ కూడా మీకు ముందే క్లాస్ చెప్పేసి ఆ క్లాస్ పైన మీకు గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీ ప్రోత్సాహం అనేటువంటిది నాకు అవసరం ఉంటుంది. అంటే డైరెక్ట్గా మీకు ఈ రకంగా ప్రతి ప్రశ్న వివరణతో ఇవ్వమంటారా, లేదంటే డైరెక్ట్ క్వశ్చన్ చదివేసి ఆన్సర్ చెప్పమంటారా, అట్లా కూడా ఆ అంశం పైన కూడా ఒకసారి క్లారిటీ అనేటువంటిది అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.